రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని ఆహ్వానించారు. 2 రోజులు డిసెంబర్ 8, డిసెంబర్ 9 2 రోజులు సంబంధించినటువంటి సమ్మిట్‌లో మొదటి రోజుకు సంబంధించినటువంటి దాంట్లో ఇంతవరకు ఎంత మేర ఎంఓయూలు జరిగాయి ప్రభుత్వంతో ఒప్పందాలు అనేటువంటి ఒకసారి డీటెయిల్స్‌లోకి వెళ్దాం. మొదటి రోజు 2,43,000కి సంబంధించినటువంటి కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు సెకండ్ డే డిసెంబర్ 9 ఈరోజు 2,96,495 కోట్లు దాదాపు ఈ అంశానికి సంబంధించి ఇంకా కొంచెం దీంట్లో అడ్జస్ట్‌మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్‌గా అసలు ఈరోజు 2 రోజులకు సంబంధించినటువంటి దాంట్లో 5,75,000 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగాయి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తం 4 హాల్స్‌లో చాలా బిజీ షెడ్యూల్ గడిపారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకా అధికార యంత్రాంగం అంతా కూడా. మొత్తం 5,75,000 కోట్ల ఎంఓయూలు జరిగినటువంటి సిచ్యువేషన్ చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదంతా కూడా అమీర్ ఖాన్పేట్ రంగారెడ్డి డిస్టిక్ కిందకు వస్తుంది. మొత్తం ఫ్యూచర్ సిటీ పేరిట ఫ్యూచర్లో దీనికి ఎక్స్టెన్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ కింద భావిస్తూ ఉంది సిటీని. ఇప్పటికే హైటెక్ సిటీ, తర్వాత నానక్రామ్ కూడా అటువైపు ఉన్నటువంటి సిటీ అంతా కూడా కంజెస్టెడ్ అవుతూ ఉంది. కాబట్టి కొత్త సిటీ, గ్రీన్ సిటీ నిర్మించాలనేటువంటి ఆలోచనతో దీనిపైన పెట్టింది. మొత్తం ఈ 2 రోజులకు సంబంధించినటువంటి దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టర్, క్లీన్ ఎనర్జీ, వీటన్నిటిపైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వివిధ కంపెనీలతో వీళ్ళు ఎంఓయూలు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, తర్వాత ఔషధ రంగానికి సంబంధించినటువంటిది, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాక్ట్ డీసీ పార్క్స్, తర్వాత జేసీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏజీపీ గ్రూప్, బయోలాజికల్ లిమిటెడ్, ఎడ్యుకేషన్కి సంబంధించి, తర్వాత ఫెర్టిస్ ఇండియా లిమిటెడ్, వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్, రిలయన్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్, ఆర్సీ సిటీ ఎనర్జీ ఇండియా, అరబిందో ఫార్మా, హెరిటో ఫార్మా, భారత్ బయోటెక్, ఇలా అనేక సంబంధించిన గోద్రేజ్కి సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ముగిసింది, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఈ గ్లోబల్ సమ్మిట్ పేరిట 2 డేస్ జరిగినటువంటి సమ్మిట్లో. దాంట్లో 40 దేశాలకి సంబంధించినటువంటి వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి కనపరచాలంటారు. ముఖ్యంగా ట్రంప్ మీడియాకి సంబంధించి దాదాపు వాళ్ళే 1,00,000 కోట్లకు పైగా ఎంఓయూ చేసుకున్నారనేటువంటిది. తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి వన్తారా ఏదైతే ప్రైవేట్ జూ, ఏదైతే యానిమల్ రెస్క్యూ అని చెప్తా ఉన్నారో ఆ యానిమల్ రెస్క్యూకు సంబంధించినటువంటిది కూడా ముఖ్యంగా ఈ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారనేటువంటిది చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. వివిధ దేశాలకి సంబంధించి ఇంకా అనేక కంపెనీలు, అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటల్స్, కామినేని గ్రూప్, మల్టీఎవర్ హోటల్స్ ఇండియా, స్పెయిన్, హవిషా హాస్పిటాలిటీ, ఇలా అనేక సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా, మహీంద్రా సంబంధించినటువంటి కంపెనీలు, ఇండియా ఎక్స్ట్రీమ్, బయోరం, టిష్యూ ఇంజనీరింగ్, జ్యూరిక్ ఇన్సూరెన్స్, తర్వాత కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, వీళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టారు అనేటువంటిది ఒక డీటెయిల్ ఎంఓయూలు చేసుకున్నటువంటి దానిలో ఒక రికార్డ్ బయటికి అనలైజ్ చేస్తూ జిఎంఆర్ స్పోర్ట్స్, అనలాగ్ ఏఐ, ఆల్ట్మిన్ బ్యాటరీ, అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోకి సంబంధించినటువంటి దాంట్లో విఎఫ్ఎక్స్ వర్క్షాపులు వంటి ఫిల్మ్ ఎకో సిస్టమ్, తర్వాత పీపీపీ మోడల్లో వీటికి సంబంధించి యువతకు అభివృద్ధి, వాళ్ళకి ఉపాధి, అన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వేల జాబులను సమకూర్చేలాగా ఎంఓయూలు జరిగాయి రాష్ట్ర ప్రభుత్వంలో అనేటువంటి చెప్తా ఉన్నాం. తర్వాత సత్వా గ్రూప్, బ్రిగేడ్ గ్రూప్, సుమధుర గ్రూప్, విజ్జీ హోల్డింగ్స్ సంబంధించి, తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహించడానికి ఫీఫా ఫుట్బాల్ అకాడమీ, తర్వాత తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్గా నిలపడానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తం 14 దేశాలు పాల్గొనేటువంటి ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ సంబంధించినటువంటి పోటీలను తెలంగాణలో నిర్వహించాలి 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటిది అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ని కూడా ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం 2026లో కూడా నిర్వహించాలి తెలంగాణలో ఈ ఫ్యూచర్ సిటీలో అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తం 5,75,000 కోట్లతో ఎంఓయూలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇది 2 రోజులు జరిగినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 పేరిట దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి చాలా
ఒక సంతోషకరమైనటువంటి మూమెంట్ కనిపిస్తూ ఉంది. ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పైన కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి ఇంట్రెస్ట్ చూపేలేదు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రితో మంత్రులతో భేటీ అయ్యారు. ఎంఓయూలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి వారందరినీ అలా అలరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఈరోజు 2 రోజులకి సంబంధించినటువంటి సమ్మిట్ ముగిసింది. విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం ఇప్పటివరకు ఎంఓయూలు చేసుకున్న దాంట్లో 5,75,000 కోట్ల ఎంఓయూలు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఓవరాల్గా ఇది 2 రోజులకి సంబంధించినటువంటి సమ్మిట్ సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేసింది. నేను మీ మధు మల్కేడికర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.